హాయ్ అందరికీ వెల్కమ్ టు లీసా ఛానల్. సో ఇక్కడ చూడండి, మనం ఆవకాయ పచ్చడి పెట్టుకోబోతున్నాం. ఇవాళ ఆవకాయలన్నీ జీళ్ళు తీసి మంచిగా ఆరబెట్టేసాము, పొట్టంతా తీసేసి 21 కాయలు. ఇక్కడ ఆవాలు వేయించుకుంటున్నాము అండ్ మెంతులు ఆల్రెడీ వేయించేసాము. వీటిని పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేస్తున్నాము. ఇదిగోండి 2 కేజీల ఆవకాయ పచ్చడి. మెంతులు ఆవాలు పొడి చేసాము, వెల్లుల్లి రెబ్బలు కొన్ని పల్స్ గ్రైండ్ చేసాము, కొన్ని అలాగే వేస్తున్నాము. నూనె, కారం, ఉప్పు, పసుపు అన్నీ తీసుకున్నాము. ముక్కలన్నిటికీ ఫస్ట్ ఆయిల్ పట్టేయాలి. ముందుగా మీరైతే కొలతలు తీసుకోండి, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇవన్నీ చేసేసాము కాబట్టి డైరెక్ట్గా పచ్చడి చూపిస్తున్నాను. పల్స్ గ్రైండ్ చేసిన వెల్లుల్లి చూడండి, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు తెలియాలన్నమాట. ఇలా వేస్తే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. డైరెక్ట్గా వెల్లుల్లి వేసుకోండి, లైక్ మార్కెట్లో దొరికేలాగా. ముక్కలన్నిటికీ బాగా పట్టేయాలి అన్నీ. దాని తర్వాత మన వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాము. మేమైతే పొట్టు తీసి వేసుకుంటాము. అండ్ 3 మ్యాంగో మిర్చి పౌడర్ వాడుతున్నాము. అన్ని కొలతల ప్రకారమే కరెక్ట్గా తీసుకుంటున్నాము. మొత్తం కారం అంతా వేసేస్తున్నాము. దీని తర్వాత సాల్ట్ వేస్తున్నాము. అన్నీ డ్రైగా ఉండాలి ఇంగ్రీడియంట్స్. మనం వాడే ఆవకాయ దగ్గర నుంచి వాడే వస్తువుల వరకు, గరిటె కానీ, కొలత తీసుకునే వస్తువు కానీ ఏదైనా సరే అన్నీ డ్రైగానే ఉండాలి. ఏది కూడా తడిగా ఉండకూడదు. సో సాల్ట్ కూడా వేసేసాము మనం పచ్చళ్ళలో. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ముక్కలకి మన కారం, ఉప్పు ఇవన్నీ పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాము. 2 స్పూన్ల పసుపు యాడ్ చేసాము. అది కూడా మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాము. ఆవపిండి వేస్తున్నాము, వేయించి పొడి చేసుకున్నాం కదా. దాని తర్వాత మెంతి పొడి యాడ్ చేస్తున్నాము. మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు, లేదంటే పచ్చడంతా చేదుగా ఉంటుంది. కొలతల ప్రకారం కరెక్ట్గా యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మనం వాడే వస్తువులన్నీ డ్రైగా ఉండాలి. మిక్స్ చేసే వస్తువులు కానీ ఏదైనా సరే అన్నీ డ్రైగా ఉండాలి, తడి అస్సలు ఉండకూడదు. అందుకే పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి వరకు అవుతూనే ఉంటుంది పచ్చడి. ఇప్పుడు మేము ఆయిల్ వేసుకుంటున్నాము. ఇది వచ్చేసి వేరుశనగ నూనె, పల్లీల నూనె. కృష్ణ బ్రాండ్ తీసుకుందాం అనుకున్నాం కానీ అది దొరకలేదు, విజయ దొరికింది. మీరు రెండిట్లో ఏదైనా వాడండి, లేదా మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ అయినా ఏం పర్లేదు. మేమైతే పల్లి నూనె వాడతాము. నూనె మొత్తం ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఈ డబ్బాలో ఆయిల్ వేస్తున్నాము, అడుగు భాగాన కొంచెం. ఆ తర్వాత పచ్చడంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. నేను ఎండ్లో మళ్ళీ కొలతలు ఒకసారి ఒక లిస్టు పెడతాను, ఒకసారి తప్పకుండా చూడండి. ఏదన్నా కన్ఫ్యూజన్ ఉంటే అది చూస్తే క్లియర్ అయిపోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇందులో ఆయిల్ వేసి పెట్టేసుకుందాము. 3 days తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది ఊరి పైకి వస్తుంది. దీన్ని 3 రోజుల వరకు మంచిగా టైట్గా ఒక క్లాత్తో కట్టేసి మంచి డ్రై ప్లేస్లో తడవకుండా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రెగ్యులర్ రిచువల్ వేడన్నం వేసి కలిపేసుకుందాము. ఈ రిచువల్ మనందరం ఫాలో అవుతాము. ఆవకాయ పెట్టిన ప్రతి వాళ్ళకి ఇది చాలా ఇష్టం. వీళ్ళు ఎంతమందికి ఇలా ఆవకాయ కారంలో అన్నం మిక్స్ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం, కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా. నేనైతే ఇందులో నెయ్యి వేసుకొని తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. మీరందరు కూడా ఎలా తింటారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. మమ్మీ, నేను, డాడీ, మా చెల్లి, మేము 4. మిగతా పచ్చడి మా అక్కకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. తనకు టైం లేక ఇంటికి రాలేదు ఈసారి, లేకపోతే వచ్చేది తప్పకుండా. చూడండి, మా 4 ప్లేట్లు నెయ్యి మంచిగా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాము. ఆవకాయతో పాటు మామిడికాయ ముక్కలు కూడా, అండ్ పెరుగన్నం, పప్పుచారన్నం. ఇదే మా డిన్నర్ అన్నమాట ఈరోజుకి. సో మంచిగా నెయ్యి అయితే నేను వేసుకొని మిక్స్ చేసుకొని తినేస్తున్నాను. సో ఆవకాయ పెట్టి ఈరోజుకి 3వ రోజు అయింది. సో 3వ రోజు తీసి చూస్తే ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి ఊరింది. అండ్ ముక్కకు కూడా మన మసాలా మొత్తం బాగా పట్టేసింది.
పచ్చడి అయితే చూడ్డానికి చాలా టెంప్టింగ్‌గా ఉంది. పోయినసారి 1½ లీటర్ వేరుశనగ నూనె అంటే పల్లి నూనె యాడ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలి ఇంకొంచెం నూనె. ఇదిగోండి ఇంకో ½ లీటర్ అట్లా యాడ్ చేసాం. మొత్తం 2 లీటర్స్ అయింది నూనె. నేను లాస్ట్‌లో కొలతలది పిక్ పెట్టాను. ఒకసారి చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అందులో తెలుస్తది. అవన్నీ ఫాలో అవుతే మీ పచ్చడి కూడా కరెక్ట్‌గా వస్తది. అండ్ ఇప్పుడు తినడానికి కొంచెం స్టోర్ చేసేసుకుంటున్నాము. ఎక్కువ రోజులేమి ఉండదు. ఈ పచ్చడి మళ్ళీ 2-3 డేస్‌లో అయిపోతది. మా ఇంట్లో పచ్చడి బాగా తినేవాళ్ళు ఉన్నాం కాబట్టి. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మా ఆవకాయ పచ్చడి మీకు నచ్చింటే గనక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లీసా ఛానల్ అఫీషియల్‌కి మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. హోప్ యూ లైక్డ్ ఇట్. మళ్ళీ ఇంకా వీడియోస్ చూడాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.